Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు యూనిట్ 1లో 4th ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎల్ఐక్యూ అండి. తమ్నెల్లో క్వశ్చన్ చూసే ఉంటారు. సో క్వశ్చన్ చదివి ఈ ప్రాబ్లమ్ని చూడండి. 4th క్వశ్చన్ గివెన్. క్వశ్చన్లో ఏమి ఇచ్చింది మనకు? సెంటర్ ఆఫ్ ది లైన్ 5y + 2z = 0 = 2x - 3y. మీరు స్కిప్ చేయకండి, స్పీడ్ని 2xలో పెట్టుకొని చూడండి, ఓకేనా? అండ్ పాయింట్స్ ఇచ్చిండు, 2 పాయింట్స్ ఇచ్చిండు, 0, -2, -4 అండ్ 2, -1, -1. 2 పాయింట్స్ ఈ 2 లైన్లు ఇచ్చిండు, ఓకేనా? ఈ 2 లైన్లు దేనికి = 0కి = ఓకే. ఇప్పుడు ఏంటి, మనం స్పియర్ ఈక్వేషన్ కనుక్కోమంటుండు. కనుక్కునే ముందు మనం లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ బి ఏంటి? x² + y² + z² + 2ux + 2vy + 2wz + d = 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఓకేనా? ఇప్పుడు మనకు 2 పాయింట్స్ ఇచ్చిండు కదా. ఈక్వేషన్ నెంబర్ 1 పాసింగ్ త్రూ ఫస్ట్ పాయింట్, ఇచ్చిన పాయింట్లో ఫస్ట్ పాయింట్ ఇది. అంటే ఏం లేదు, x ప్లేస్లో 0, y ప్లేస్లో -2, z ప్లేస్లో -4ని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూసుకోండి మీరు, ఓకేనా? ఏమొచ్చింది? -4v - 8w + 20 + d = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ కూడా మనం చేయాలి. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ పాసింగ్ త్రూ సెకండ్ పాయింట్ ఏంటి? 2, -1, -1. ఇది 2 అనేది x వాల్యూ, -1 అనేది y వాల్యూ, -1 అనేది z వాల్యూ. ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది? 4u - 2v - 2w + 6 + d = 0. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఈ వీడియో చూసే ముందు రఫ్ బుక్ ముందర పెట్టుకొని ఒక్కసారి రాసుకోండి, ఓకేనా? నౌ ఇప్పుడు మనకు గివెన్ ఏమని ఇచ్చిండు? గివెన్ ద సెంటర్ ఫార్ములా ఏంటి? -u - v - w. ఏంది? ద సెంటర్ లైస్ ఆన్ ద లైన్. ఈ 2 లైన్స్ మీద ఈ సెంటర్ అనేది లై అవుతుందని ఇచ్చాడు క్వశ్చన్లో. ఒకసారి క్వశ్చన్ చదవండి ఇప్పుడు, ఓకేనా? అండ్ ఇప్పుడు మనం సపరేట్గా రాసుకుంటే ఇక్కడ 5y + 2z = 0. ఇక్కడ -v అనేది y ప్లేస్లో ఉంది కాబట్టి ఈ y ప్లేస్లో -vని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ v ఇక్కడ ఉంటుంది, -5 ముందట ఉంటుంది, ఓకేనా? -5v. అలాగే ఇక్కడ z ప్లేస్లో ఏముంది? -w ఉంది. ఎందుకు ఇవి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం? సెంటర్ అనేది ది ఈక్వేషన్ మీద లై అవుతుంది కాబట్టి, ఓకేనా? సబ్స్టిట్యూట్ చేస్తే -w ఇక్కడ ఉంటుంది, -2 ముందట ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? -5v - 2w = 0. దీని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. అండ్ ఇది కూడా అలాగే x ప్లేస్లో -uని సబ్స్టిట్యూట్ చేయండి, -2u అవుతుంది. అండ్ y ప్లేస్లో -vని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 3 ముందు మైనస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది, +3v = 0. ఈక్వేషన్ నెంబర్ 5. ఇప్పుడు ఏం చేయాలంటే సాల్వింగ్ మెథడ్ స్టార్ట్ చేయాలి మనం. ఎందుకు సాల్వింగ్ మెథడ్ స్టార్ట్ చేయాలంటే మనకు u, v, w, d ఈ వాల్యూస్ కనుక్కొని ఈక్వేషన్ నెంబర్ 1లో ఏంటి? లెట్ బి ఈక్వేషన్, స్పియర్ ఈక్వేషన్ అనుకున్నాం కదా, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే స్పియర్ ఈక్వేషన్ వస్తుంది మనకు. దాన్ని ఇప్పుడు సాల్వింగ్ స్టార్ట్ చేస్తే ఇక్కడ సాల్వింగ్ 2 and 3 ఈక్వేషన్స్, ఓకేనా? ఇది సెకండ్ ఈక్వేషన్, ఓకేనా? అండ్ ఇది థర్డ్ ఈక్వేషన్. ఇక్కడ సైన్స్ మీరు చూసుకోవాలి, +, ఇక్కడ 4 ముందు ఏముంది? ప్లస్ అనుకోవాలి, మైనస్ లేదు కాబట్టి ప్లస్. ఇక్కడ ఏం రాయాలి? కింద మైనస్ అని పెట్టాలి. ఇక్కడ 2 ముందు ఏముంది? మైనస్, ఇక్కడ ప్లస్ పెట్టాలి. మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, ఓకేనా? మనం కింద ఉన్న వాటిని కన్సిడర్ చేసుకోవాలి. డన్. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ +d, ఇక్కడ -d క్యాన్సల్. డన్. ఇప్పుడు ఏం మిగిలాయి మనకి? ఇక్కడ -4v, ఇక్కడ -4v - 2v ఎంత?
ఇక్కడ ఈ మైనస్ కన్సిడర్ చేసుకోవద్దు, ఓకేనా. మీరు మర్చిపోతూ ఉంటారు. ఇక్కడ కింద ఉన్నది ప్లస్ కదా, -4v ఇక్కడ +2v ఎంత అవుతుంది, -2v ఇక్కడ -8w +2w -6w +14 = 0. ఇందులో నుంచి -2ని కామన్ తీస్తే 2u + v + 3w - z = 0. ఈ 2 అనేది -2 అనేది అటు పోతే 0 అవుతుంది డివైడ్ అయ్యి. అండ్ దీని ఈక్వేషన్ నెంబర్ 6 అనుకోండి. ఇప్పుడు 2, 3 సాల్వింగ్ అయిపోయి. ఇప్పుడు సాల్వింగ్ 4 and 5ని సాల్వింగ్ చేయాలి మనం. సాల్వింగ్ 4th ఈక్వేషన్ అండ్ 5th ఈక్వేషన్. ఇది 4th ఈక్వేషన్ అండ్ ఇది 5th ఈక్వేషన్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్. ఇప్పుడు ఇందులో ఏది క్యాన్సిల్ కాదండి. ఇప్పుడు ఏం మిగిలింది ఇక్కడ +2u -5v -3v ఎంత -8v. ఇక్కడ -2w -0 ఎంత -2w = 0. దీని ఈక్వేషన్ నెంబర్ 7 అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈక్వేషన్ నెంబర్ 6ను ఈక్వేషన్ నెంబర్ 7ని సాల్వింగ్ చేయాలి. ఇక్కడ ఒకటి ఏం చేయాలంటే మనం ఇక్కడ సాల్వింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఏదైనా ఒక వాల్యూ కట్టేటట్టే ఉండాలి సాల్వింగ్ చేస్తే. ఇప్పుడు ఇక్కడ ఏంటి 2u + v + 3w - 7 = 0. ఇది ఈక్వేషన్ 6 అండ్ ఇది ఈక్వేషన్ 7. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్. +2u -2 గెట్ క్యాన్సల్. మిగిలినవి రాస్తే 9v + 5w - 7 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 8. ఇప్పుడు మనం సాల్వింగ్ 4th ఈక్వేషన్ అండ్ 8th ఈక్వేషన్. 4th ఈక్వేషన్కి 5తోని మల్టిప్లై చేయాలి. 4th ఈక్వేషన్ ఏంటి ఒకసారి చూద్దాము మనం. ఓకే, ఇక్కడ చూడండి 4th ఈక్వేషన్కి, ఇది 4th ఈక్వేషన్. -5v -2w = 0. ఈ 4th ఈక్వేషన్కి 5తోని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, -25v -10w. ఓకేనా, చూద్దాం. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమైంది, -5తో మల్టిప్లై చేస్తే -25v -10w = 0. డన్. ఇప్పుడు ఏంది 8th ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఇదే కదా 8th ఈక్వేషన్. 2తో మల్టిప్లై చేస్తే 18v + 10w - 14 = 0. ఎందుకు మనం 4th ఈక్వేషన్ని 5తో మల్టిప్లై చేసాం, 8th ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసామంటే ఇక్కడ క్యాన్సలేషన్ అవుతుంది కాబట్టి -10w + 10w గెట్ క్యాన్సల్. ఇక్కడ కింద సైన్స్ లేవండి, తీసేయాలి. డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనం కింద సైన్స్ తీసుకున్న అవసరం లేదు. దెన్ ఇప్పుడు ఏం మిగిలాయి, -25v + 18v ఎంత -7v -14 = 0. సాల్వింగ్ చూసుకోండి. సాల్వింగ్ చేస్తే v వాల్యూ అనేది -2 వచ్చింది. ఈ v వాల్యూ అనేది 4th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 4th ఈక్వేషన్ ఏంటి, ఇదే కదా. 4th ఈక్వేషన్ ఇంప్లాయిస్ -5 ఇది v వాల్యూ -2w = 0. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2s are 10 -2w = 0. ఈ -2wని అడిగి పంపించేస్తే +2w అవుతుంది. ఈ 10 అలాగే ఉంటుంది. 2 1s are 2 5s are w = 5. సబ్స్టిట్యూట్ ఇన్ 5th ఈక్వేషన్. ఈ w వాల్యూ అనేది 5th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి 5th ఈక్వేషన్ ఇంప్లాయిస్ మనకు u వాల్యూ అనేది వస్తుంది. u వాల్యూ ఏంటి, -3. డన్. ఇప్పుడు సబ్స్టిట్యూటింగ్ v అండ్ w వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. v ను w వాల్యూస్ ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు d వాల్యూ అనేది వస్తుంది. మీరు రఫ్ బుక్ పెట్టుకొని ముందట చేయండి ప్లీజ్, నాది రిక్వెస్ట్ అండి. ప్లీజ్ రఫ్ బుక్ ముందట పెట్టుకొని చేయండి. ఈ సెకండ్ ఈక్వేషన్ ఇంప్లాయిస్ ఇది v వాల్యూ అండ్ ఇది w వాల్యూ. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సాల్వింగ్ ఇక్కడ d వాల్యూ వస్తుంది. d వాల్యూ ఎంత వస్తుంది, 12 వస్తుంది. డన్. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇవన్నీ సబ్స్టిట్యూట్ u. ఓకే, సబ్స్టిట్యూట్ u, v, w అండ్ d ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. u వాల్యూ, v వాల్యూ, w వాల్యూ, d వాల్యూ ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, x² + y² + z² ప్లస్ 2ux ఇది u వాల్యూ. ఓకేనా, u వాల్యూ ఎంత వచ్చింది, -3 ప్లస్ 2vy, v వాల్యూ ఎంత, -2 ప్లస్ 2wz, w వాల్యూ ఎంత 5 ప్లస్ d వాల్యూ ఎంత 12. ఓకేనా,
d value 12 is equals to 0. Done. The required equation of sphere is x square plus y square plus z square minus 6x minus 4y plus 10z plus 12 is equals to 0. Done. నా ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేశాను. సో ఇవి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తున్నాను. ఇది 4th ప్రాబ్లం అండి. ఫస్ట్ 3 క్వశ్చన్కి ఆ ఎక్స్ప్లెనేషన్ చూడని వాళ్ళు చూడండి వెళ్ళి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొద్దిగా హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? డన్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.